ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు సంక్రాంతి ముందుగా రావడం జరిగింది. మా స్కూల్ ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తయింది. స్కూల్ ప్రారంభ సంవత్సరం నుంచి కూడా ప్రతి సంవత్సరం పిల్లల చేత సంక్రాంతి సంబరాలు జరపడం అనేది ఆనవాయితీగా పెట్టుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం కూడా సంక్రాంతి సంబరాల పేరిట చాలా భారీగా చేస్తున్నారు. పిల్లలకి మన సాంప్రదాయాలన్నీ కూడా తెలియాలనే ఉద్దేశంతో సంక్రాంతి మొదలుకొని భోగి మంటలు, గొబ్బెమ్మలు, భోగిపళ్ళు వేయడంతో పాటు ఆ యొక్క ప్రాశస్త్యం, అదేవిధంగా కనుమ, ముక్కనుమ వివరాలు తెలియజేయడం, తర్వాత వచ్చే ఉగాది, ఇక్కడి నుంచి మొదలుకొని సంవత్సరంలో వచ్చే ప్రతి పండుగ గురించి వివరాలు పూర్తిగా పిల్లలకి అందుబాటులో ఉండాలి. అంటే పూర్తిగా చెప్పడం అంటే పాఠాల్లో చెప్పడం కాకుండా వాళ్ళకి ప్రత్యక్షంగా చూపించాలని ఈరోజు మీరు చూశారు. భోగి మంటలు కానీ, గంగిరెద్దులు కానీ, హరిదాసులు కానీ ఇవన్నీ కూడా పిల్లలు మర్చిపోతున్నారు. ఈ మర్చిపోతున్న ప్రాచీన సంప్రదాయాలన్నీ కూడా ఒకసారి పిల్లలకి, తద్వారా సమాజానికి, తల్లిదండ్రులకి అందరికీ కూడా తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఖర్చుకు వెనకాడకుండా అదే పిల్లలు కూడా సాంప్రదాయ వస్త్రాలతో రావడం చాలా సంతోషం. ఇది నిత్యం అన్ని పాఠశాలలో కూడా జరగాలని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలని, ఈ సాంప్రదాయాల్ని రూట్ లెవెల్లోకి, మూలాల్లోకి తీసుకెళ్లాలని మీ అందరి ద్వారా ఈ సమాజానికి, ప్రజలందరికీ, తల్లిదండ్రులకి, విద్యార్థులకి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు పద్మావతి. నేను సాహితీ స్కూల్లో వర్క్ చేస్తున్నాను తెలుగు ఉపాధ్యాయునిగా. సో మా కరెస్పాండెంట్ సార్ అయినటువంటి కృష్ణవర్మ గారు మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంటే పాశ్చాత్య పోకడలకి వెళ్ళేటటువంటి ఈ జీవన విధానంలో పిల్లలకి ఆచారాలు, సాంప్రదాయాల పట్ల అవగాహన కలిగించాలి అంటే ఇలాంటి స్కూల్సే ఒక మూలాధారం. ఎందుకంటే ఇక్కడే ఒక ఇంజనీర్, మరి ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ అంటే చాలా ఆనందోత్సాహాలతో మేమందరం కూడా పార్టిసిపేట్ చేస్తాము. సో ఇందులో ఉండేటటువంటి మనం చేసే పొంగలి కానీ, లేకపోతే అక్కడ వేసే భోగి మంటలు కానీ, లేకపోతే వివిధ రకాలుగా గాలిపటాలు ఎగరవేయడం కానీ, వీటి అన్నింటి వెనకాతల ఇక్కడే. కాబట్టి మనం ఇలాంటి వాటి పట్ల ప్రతి స్కూలు, ప్రతి యాజమాన్యం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దీనిని పిల్లలకి చేయాలనే ఉద్దేశంతో ప్రత్యేకించి సార్ వాళ్ళకి ముందు రోజే దాని గురించి వివరించడం, ప్రత్యేకంగా అందరినీ తెలుసుకోమని చెప్పడం, తెలిసేలాగా తెలియచెప్పడం మా టీచర్స్ అందరూ కూడా చేస్తూ ఉంటాము. సో దీనికి ప్రత్యేకంగా అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు పద్మావతి. నేను సాహితీ స్కూల్లో వర్క్ చేస్తున్నాను తెలుగు ఉపాధ్యాయునిగా. సో మా కరెస్పాండెంట్ సార్ అయినటువంటి కృష్ణవర్మ గారు దీనిని పిల్లలకి చేయాలనే ఉద్దేశంతో ప్రత్యేకించి సార్ వాళ్ళకి ముందు రోజే దాని గురించి వివరించడం, ప్రత్యేకంగా అందరినీ తెలుసుకోమని చెప్పడం, తెలిసేలాగా తెలియచెప్పడం మా టీచర్స్ అందరూ కూడా చేస్తూ ఉంటాము. సో దీనికి ప్రత్యేకంగా మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంటే పాశ్చాత్య పోకడలకి వెళ్ళేటటువంటి ఈ జీవన విధానంలో పిల్లలకి ఆచారాలు, సాంప్రదాయాల పట్ల అవగాహన కలిగించాలి అంటే ఇలాంటి స్కూల్సే ఒక మూలాధారం. ఎందుకంటే ఇక్కడే ఒక ఇంజనీర్, మరి ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ అంటే చాలా ఆనందోత్సాహాలతో మేమందరం కూడా పార్టిసిపేట్ చేస్తాము. సో ఇందులో ఉండేటటువంటి మనం చేసే పొంగలి కానీ, లేకపోతే అక్కడ వేసే భోగి మంటలు కానీ, లేకపోతే వివిధ రకాలుగా గాలిపటాలు ఎగరవేయడం కానీ, వీటి అన్నింటి వెనకాతల ఇక్కడే. కాబట్టి మనం ఇలాంటి వాటి పట్ల ప్రతి స్కూలు, ప్రతి యాజమాన్యం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు ఎస్ ఓంకారేశ్వరి. నేను సాహితీ స్కూల్ నుండి వస్తున్నాను. మా సాహితీ స్కూల్లో ప్రతి సంవత్సరం సంక్రాంతి సెలబ్రేషన్స్ చాలా అందంగా చేస్తారు. ప్రతి సంవత్సరం ఎవరికి ఏమి తెలియకపోయినా ప్రతిదీ చెప్తారు. అలాగే సంక్రాంతి పండుగ మతపరంగా హిందువులదైనా దాని సంబరాలు మాత్రం మొత్తం ప్రపంచం అంతా తెలిసేలా చేస్తారు. భోగి, సంక్రాంతి, కనుమ అనే 3 రోజులు ఉంటాయి. అందులో మొదటిగా భోగి వస్తుంది, తర్వాత సంక్రాంతి, తర్వాత కనుమ. సంక్రాంతిని మనం మకర సంక్రాంతి అని కూడా అనొచ్చు. మకర సంక్రాంతి ఎందుకంటే సూర్యుడు మకర రాశిలోకి వస్తున్నందుకు మకర సంక్రాంతి అంటారు. అలాగే శ్రీకృష్ణుడు సంకరాసురుని చంపినందుకు గాను మకర సంక్రాంతి జరుపుకుంటారని చెప్తున్నాను.